ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. 15వ తారీఖు 7వ నెల 2024 మిథున రాశి వారికి ఏ గ్రహ అనుగ్రహము ఎలాగున్నాయి? గ్రహ అనుగ్రహము ధనస్థానములో రవిగ్రహము ఉండటం వలన దుష్ట సాహసము, అనారోగ్యము, వ్యాపార నష్టము. దుష్టులతో స్నేహం చేస్తారు, అనారోగ్యం కలగటానికి అవకాశం ఉంది, వ్యాపారం చేసే దాంట్లో నష్టం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. వ్యయస్థానములో కుజగ్రహమున్నాడు. పరదేశ సంచారము, విరోధము, దుఃఖము, ద్రవ్య నష్టము, ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటారు. కొన్ని చిక్కులు, సమస్యలు కలగటానికి అవకాశం ఉన్నాయి. తగు జాగ్రత్త వహించవలేను. బుధగ్రహము ధనస్థానములో ఉన్నాడు. సుఖము, సంతోషము, శరీర భోగము, వాహన సుఖము, శుభకార్యములో పాల్గొంటారు. అనుకున్న పనులు విజయవంతముగా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే గురుగ్రహము జన్మములో ఉన్నాడు. కీర్తినాశనము, మనోభీతి, మనసుకి అకారణంగా బాధలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. భాగ్యస్థానంలో శనిగ్రహం ఉన్నాడు. భాగ్యస్థానంలో శనిగ్రహము ఉండటము వలన రుణబాధలు, ఉద్యోగ భంగము, ఉన్న ఉద్యోగము పోగొట్టుకోవటము కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగం ఫలించకుండా, ఉద్యోగం రాక అనేక రకమైనటువంటి చిక్కులు, బాధలకు బలయ్యటం కానీ, గృహ బాధలు, గృహంలో కూడా చిక్కులు, సమస్యలు, బాధలు, గృహ బాధలు ఎక్కువగా ఉంటాయి. దశమస్థానంలో రాహు ఉన్నాడు. దశమస్థానంలో రాహు ఉండటము వలన ఉద్యోగ భంగము, ప్రయత్నము ఫలించవు. మీరు అనుకున్న పనులు కూడా అన్నీ సవ్యంగా నెరవేరక మానసికమైనటువంటి బాధకి కృంగిపోతారు. చతుర్థములో కేతుగ్రహం ఉన్నాడు. బంధు విరోధము, మీ బంధువుల పట్ల విరోధము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించవలేను. బంధువుల పట్ల ధననాశనము, ధనధాన్యము, నష్టము కూడా కలగటానికి అవకాశం ఉంది. ధనస్థానములో శుక్రగ్రహం ఉన్నాడు. శరీర సుఖము, కళాత్ర పుత్రుల యందు ధన లాభము. కళాత్ర మీ యొక్క మిథున రాశి వారి ఏ పేరు కలిగిన ఉంటారో వారి యొక్క వారి భార్య వలన ఆయనకి ధనం రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వారి భార్య దరుపున, వారి అత్తగారు దరుపున కానీ, అత్తగారు బంధువుల ద్వారా కానీ ఒక మేలు కలగటానికి, శుభం కలగటానికి, ధనం రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుత్రుల వల్ల కూడా, బిడ్డల వల్ల, అంటే కూతుర్ల వల్ల కానీ, కుమారుల వల్ల కానీ, వారి వల్ల కూడా శుభం కలగటానికి అవకాశం ఎక్కువ ఉన్నది. తర్వాత చేసే వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అయితే మీకు బాగులేని గ్రహాలు ఏంటంటే రవిగ్రహం బాగులేడు. దుష్ట సహవాసం వల్ల అనేక రకమైన చిక్కులు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. రవికి పరిహారం చేసుకోండి. అయితే వ్యయస్థానంలో కుజగ్రహం ఉన్నాడు. పరదేశ సంచారము, మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ గ్రామంలో ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు పరదేశ అంటే వేరే ఇతర దేశాలకు కానీ, ఇతర స్టేట్లకు కానీ, ఇతర గ్రామాలకు కానీ పోవాలని ఎక్కువ ఆలోచన కలుగుతుంటుంది. ఆ ఆలోచన మానుకోండి, వద్దు. దానివల్ల మీరు నష్టపోతారు. ఎక్కడికి వెళ్ళినా నష్టపోతారు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండండి. మీకు తప్పకుండా శుభం కలగటానికి అవకాశం ఉన్నది. అట్లా కాకుండా మీరు ఇతర స్టేట్కి కానీ, ఇతర దేశానికి కానీ, ఇతర గ్రామానికి వెళ్ళారంటే నష్టపోతారు. ఈ గ్రహాలకి పరిహారం చేసుకోండి.